హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో నేను ఎస్ఐఆర్ ఫామ్ది మన 2002లో పాత ఓల్డ్ లిస్ట్ అయితే ఏ విధంగా మనం చూసుకోవాలనేది నేనైతే మీకు క్లియర్గా స్టెప్ బై స్టెప్ అయితే చూపించబోతున్నాను. ఫ్రెండ్స్ చూడండి, చాలా క్లియర్గా చెప్తాను. వీడియో చివరి వరకు చూడండి, చాలా ఈజీగా ఉంటుంది. మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఫ్రెండ్స్, మనం ముందుగా క్రోమ్ బ్రౌజర్ అయితే ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ బాక్స్లో ECI.gov.in అని టైప్ చేయాలి. ఇక్కడ వచ్చేసింది చూడండి, సేమ్ ఇట్లనే టైప్ చేసి సెర్చ్ కొట్టాలి. కొట్టిన తర్వాత ఇక్కడ ఈ విధంగా ఓపెన్ అవుతుంది కదా. ఇక్కడ పైన చూడండి, రైట్ సైడు సెర్చ్ యువర్ నేమ్ ఇన్ లాస్ట్ ఎస్ఐఆర్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ ఓకే అని కొట్టండి. ఓకే అని కొట్టిన తర్వాత ఒక వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది, ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. చూపిస్తాను, చాలా ఈజీగా ఉంటుంది. ఎవ్రీథింగ్ మనకు అన్నీ కనబడతాయి అందులోనే, అంటే పాత లిస్టు మొత్తం కనిపిస్తుంది. ఓకే, ఈ విధంగా ఓపెన్ అయింది కదా. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి, సెర్చ్ ఇన్ లాస్ట్ ఎస్ఐఆర్ ఈ రోల్ అని ఉంది కదా, రైట్ సైడు ఇక్కడ చూడండి, దీనిపైన క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ ఒక బాక్స్ వచ్చింది కదా, స్టేట్ అని ఉంది కదా, దీనిపైన మన స్టేట్ ఏంటిది, అంతకుముందు ఆంధ్రప్రదేశ్ ఉండగానే ఇప్పుడైతే మనం తెలంగాణ అని కొట్టుకోవాలి. ఇక ఈ డిస్టిక్ మాత్రం పాత డిస్టికే కొట్టాల్సి ఉంటుంది. ఓకేనా, డిస్టిక్ మనది పాతది ఏంటిది, మాది కరీంనగర్ ఉంటుండే, కరీంనగర్ కొట్టిన తర్వాత ఇక్కడ అసెంబ్లీ కాన్స్టిట్యూంట్ ఏమున్నది, అంతకుముందు మాది బుగ్గారం ఉంటుండే, బుగ్గారం కొట్టిన తర్వాత ఇక్కడ పోలింగ్ స్టేషన్ మాది నేరెళ్ళ కాబట్టి నేను నేరెళ్ళ సెర్చ్ చేస్తున్నా. ఇక్కడ పైకి స్క్రోల్ చేసిన కొద్దీ అన్నీ కనిపిస్తూ ఉంటాయి. మీదే ఊరు అయితే ఆ ఊరు ఫస్ట్ పైనుంచి సెలెక్ట్ చేసుకుంటే అత్తే అయిపోతుంది. అంతే, నేను చూపిస్తాను చూడండి, లైన్లో ఉండండి, మంచిగా అనిపిస్తుంది. అంటే మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు ఎన్ని రోజులు అందరు ఏదో వెబ్సైట్స్ ఒకటి చూపించారు, కానీ దానికంటే ఇది చాలా మంచిగా అనిపిస్తుంది. ఇగో నేరెళ్ళ వచ్చింది. నేరెళ్ళలో 3 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి, అంటే బూత్ నెంబర్లు. ఓకేనా, మనది ఎందులో ఉందో ఒకటి ఫస్ట్ అయితే ఒకటి ఓపెన్ చేసుకొని చూసుకోవాలి. ఇక్కడ 206 నేరెళ్ళ సెలెక్ట్ అయింది కదా. అయిపోయిన తర్వాత వ్యూ కొట్టాలి. కొడితే ఇక మనం మొత్తం లిస్ట్ మొత్తం వచ్చేసింది మనది. ఇక్కడ ఇంకొకటి ఏంటిదంటే, మన హౌస్ నెంబర్ తోటి ఈజీగా అయితే హౌస్ నెంబర్లు సీరియల్గా ఉంటాయి. మన హౌస్ నెంబర్ ఏంటిదో ఇక్కడ చూడండి, మన హౌస్ నెంబర్ ఉంది కదా, ఈ హౌస్ నెంబర్లు అనేటివి సీరియల్గా ఉంటాయి. ఫస్ట్ ఏంటిది హౌస్ నెంబర్ 1/1-1 ఉన్నది. ఇక దీని నుంచి మన ఏంటిది అనేది సీరియల్గా ఉంటాయి. హౌస్ నెంబర్లతో చూసుకుంటే ఈజీగా దొరుకుతుంది. ఈ పేర్లు అనేవి కన్ఫ్యూజన్ ఉంటాయి. పేర్లు సీరియల్గా ఉంటాయి, గుర్తుపెట్టుకోరి. హౌస్ నెంబర్లు సీరియల్గా ఉంటాయి. మీకు ఏ హౌస్ నెంబరో ఆ హౌస్ నెంబర్ ప్రకారం ఇట్లా స్క్రోల్ చేసుకుంటా ఉండి, ఇందులో 31 పేజీలు ఉన్నాయి. ఇందులో మనది ఏదో అది సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, మనది లేదు అనుకోండి, ఒక్కసారి బ్యాక్ రావాలి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ 206 నేరెళ్ళు ఉంది కదా, మనకి ఇక్కడ ఎన్ని ఉన్నాయి నేరెళ్ళి. ఈ 206 కూడా మనకు ఎట్లా అంటే సీరియల్గానే ఉంటుంది. ఇక్కడ అన్ని సీరియల్ నెంబర్లే. అయ్యో 207, 208 ఇవి రెండిట్లలో చూసుకోవాలి మళ్ళీ. ఓకేనా, ఇవన్నీ మళ్ళీ ఇవి కూడా ఇంటి నెంబర్లతో. ఇక్కడ చూడండి, ఇంటి నెంబర్లు హౌస్ నెంబర్ అని ఉందా సీరియల్గా, మన ఇంటి నెంబర్ ఏంటిది అనేది చూసుకొని పక్కకు పేరు ఇవన్నీ ఉంటాయి. ఈజీగా మనం అయితే చూసుకొని అందులో నింపుకుంటే అయిపోతుంది. ఓకేనా, ఇందులో ఏమేమి నింపుడు అంటే ఇక గివే నింపుడు ఉంటుంది. మనకు ఫస్ట్ 207 ఉన్నది, 207 నింపాలి. పోలింగ్ స్టేషన్ నెంబరు, సీరియల్ నెంబర్ ఉంటుంది, పేరు ఉంటుంది. దాని తర్వాత ఇగో సన్ ఆఫ్ ఉంటుంది. దాని తర్వాత లాస్ట్ ఎపిక్ నెంబర్ ఉంటే నింపాలి, లేకుంటే లేదు. ఓకేనా, ఈ విధంగా అయితే మనమైతే లిస్ట్ అయితే చూసుకోవచ్చు.
ఇక మీకు మళ్ళీ కావాలనిపిస్తే మన పేరు దొరికినాక దీన్ని స్క్రీన్ షాట్ తీసుకుంటే అయిపోతుంది ఇక అట్లా. ఊగే ఈ వెబ్సైట్ ఓపెన్ చేసి ఎందుకు ఇక. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ అయితే